పల్లెటూరికి ఇచ్చారు. పల్లెటూరికి ఇస్తే ఆ అమ్మాయి బస్సులో పెరిగింది. పని రాదు, ఏమీ రాదు. కొయ్యడానికి పోతే, పొలం కొయ్యడానికి పోతే చేతులు కోసుకుంది. ఆ కొడవలితో కలప తీయడానికి పోతే చేతులు కోసుకుంది. ఏం తెలియదు. సరే పాపం ఇవి వస్తలేవని ఏం చేస్తారు, పల్లి చేను పీకడానికి పోయిండ్రు. ఆ అమ్మాయిని నీళ్ళు మూసడానికి పెట్టిండ్రు వాక్కు. పెట్టిన తర్వాత దొంగతనము దొర దగ్గర పని చేస్తాడనమాట. దొంగతనంలో ఆ బిందెలో పల్లికాయ తీసుకొచ్చి అక్కడ పాత పెట్టమని చెప్పిండ్రు. చెప్పినాక ఆమె ఏం చేసింది, పాపం తెలియదు కదా. వాళ్ళు చెప్పినట్టే ఉసుకలో పాత పెట్టేసి మళ్ళీ వెళ్ళి బిందె నీళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అట్లా పాపం 5-6 బిందెలు చెనక్కాయ పాత అక్కడ పెట్టింది. గుర్తు లేదు, వాగు పెద్దగా ఉంటుంది. తెలియదు ఆమెకి. వచ్చి చూస్తే ఒక బిందె దొరికింది కానీ 5 బిందెల కాయ దొరుకుతలేదు. ఇంటికి తీసుకెళ్తావా అది ఇది అని అందరు తిట్టిండ్రు ఆమెతో చేసేవాళ్ళు. అసలు అర్థం కావట్లేదు, ఇక్కడ అక్కడ అంటే వాగు పొడుగు చూసినా ఎక్కడ దొరుకుతలేదు. వాళ్ళు తిట్టిండ్రు. తెల్లారి వచ్చేసిన తర్వాత ఆలోచించుతూ ఉంది. ఆమె తెలియదు కదా అసలు. ఆలోచించు ఆ తిట్లు పడింది, దెబ్బలు కూడా కొట్టిండ్రు. అయినా పడింది ఆమె. పడేసి మళ్ళీ వచ్చి చూసి అక్కడే ఉన్నాయి కానీ పాతట ఇట్లా పెట్టిన తర్వాత ఒక కర్రపుల్ల పాత పెట్టుకోవాలంట, గుర్తుంటుందంట. ఆ అమ్మాయికి తెలియదు. పాపం అనవసరంగా దెబ్బలు తిన్నది. కానీ కష్టపడి సుఖపడవచ్చు, సుఖపడి కష్టపడలేము. ఆలోచించండి, అవునా కాదా? నిజమైతే లైట్ కొట్టండి ప్లీజ్.